హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా అక్కడ బెల్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కనుక దాని మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినట్టే మీకు యూట్యూబ్లో మీకు అప్డేట్ చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆనాపానసతి అనే ధ్యానం గురించి మనం డీటెయిల్గా చెప్పుకోబోతున్నాం. అది ఎక్కడి నుంచి తీసుకోబడింది, దాన్ని ఆనాపానసతి అంటే ఏంటి, దానిని ఎలా చేయాలి, ఆనాపానసతి అనే ధ్యానాన్ని మనం ఎలా చేయాలి, దాని తెలుగులో శ్వాస మీద ధ్యాస అని అంటారు, అది ఎలా వచ్చింది. ఓకే, ఇవన్నీ చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఆనాపానసతి ధ్యానం వల్ల మనం దుఃఖం నుంచి బయటకు రావచ్చు. మనం హాయిగా ఆనందంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ ఈ ఆనాపానసతి ధ్యానాన్ని మనం తీరాల్సింది. ఓకే, అదేంటని చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ ఆనాపానసతి అనే ధ్యానాన్ని మొట్టమొదటిసారిగా మనకి గౌతమ బుద్ధుడు దాన్ని కనుగొనడం జరిగింది. ఫ్రెండ్స్, బుద్ధుడు అప్పటికే చాలా ధ్యానాలు చేశాడు. 100 పైగా ధ్యానాలు చేసి తను ఎక్కడ సాటిస్ఫాక్షన్ పొందక, తనకి అనుకూలంగా లేవు అవన్నీ కూడా. తనకి దుఃఖం పోలేదు. ఎన్నో నేర్చుకున్నాడు, ఎన్నో చేశాడు, హఠయోగాలు అన్ని నేర్చుకుని అన్ని చేశాడు. కానీ ఎక్కడ ఆ ధ్యానాల వల్ల తనకి దుఃఖం పోలేదు. సో ఫైనల్ గా తానే ఈ ఆనాపానసతి అనే ధ్యానాన్ని కనుగొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఆనా అంటే యాక్చువల్ ఆనాపానసతి అనేది పాలీ భాషకి సంబంధించింది. ఆనా అంటే బ్రెత్ ఇన్, అంటే మనం లోపల తీసుకునే శ్వాస. ఆనా అంటే దాన్ని మనం ఉచ్ఛ్వాస అంటాం. ఓకే, ఆనా అంటే ఉచ్ఛ్వాస, మనం లోపల తీసుకునే గాలి, శ్వాస. తర్వాత అపాన అంటే బ్రెత్ అవుట్, మనం బయటికి వదిలే గాలి. అపాన అంటే నిశ్వాస. అపాన అంటే నిశ్వాస, బయటికి వదిలే శ్వాస. ఇలాగా సతి అంటే కూడి ఉండడం. ఓకే, కూడి ఉండడం అంటే బీయింగ్ విత్ బ్రెత్, మీ శ్వాసతో మీరు కూడి ఉండడం అన్నట్టు. ఓకే, ఇలాగ ఆనాపానసతి అనే ధ్యానాన్ని మనకి తెలుగులో అందించింది ఎవరంటే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. ఎందుకంటే ఈ ధ్యానం ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఒక్కరూ దుఃఖంలో ఉన్నారు అనే కాన్సెప్ట్ లో ఇది చాలా సింప్లిఫై చేసి మనకి ఈ బ్రహ్మర్షి పత్రి సార్ అందించడం మనకు జరిగింది. సో ఇది ధ్యానం యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి? ఓకే, ఫస్ట్ చేసే ముందు ఎలా చేయాలి ఏంటనో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా మన శరీరం అనే కుండకి, మన యొక్క బాడీకి 3 రంధ్రాలు ఉంటాయి మన యొక్క శక్తి బయటకు వెళ్ళిపోవడానికి. ఫస్ట్ మన 2 కళ్ళు ద్వారాగా మన ఎనర్జీ ఏదైతే ఉందో లోపల ఆ శక్తి బయటికి వెళ్ళిపోతుంది 80%. ఓకే, 80% ఎనర్జీ మనకు బయటికి మన 2 కళ్ళు ద్వారాగా బయటికి వెళ్ళిపోతుంది. ఈ 2 చేతుల ద్వారాగా 10% బయటికి వెళ్ళిపోతుంది. మన 2 కాళ్ళు ద్వారాగా 10% బయటికి వెళ్ళిపోతుంది. ఇలా 100% ఎనర్జీ మనది బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో మనం ధ్యానం కూర్చునే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 2 కళ్ళు మూసుకోవాలి. ఓకే, శక్తి బయటకు వెళ్లకుండా. ఇలా 2 కళ్ళు మూసుకోవడం వల్ల మన యొక్క శక్తి 80% ఆగిపోతుంది. 2 చేతులు ఇలాగా కలుపుని వేడి ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా కలుపుకోవడం వల్ల మన యొక్క 10% ఎనర్జీ బయటకు వెళ్లకుండా ఉంటుంది. అలాగే కాళ్ళు 2 కలుపుకోవాలి. ఇలా 3 మనం మూసుకున్న తర్వాత ముక్కు నుంచి బొడ్డు వరకు చల్లగా ఆల్రెడీ వెళ్తుంది గాలి, శ్వాస వెళ్తుంది. ప్రతి ఒక్కరికి శ్వాస ఉంది, అది జరుగుతూ ఉంది. కానీ మన ధ్యాస దాని మీద లేదు, అంతే. ముక్కు నుంచి బొడ్డు వరకు చల్లగా వెళ్తుంది. అదేవిధంగా బొడ్డు నుంచి మన ముక్కు రంధ్రాల ద్వారాగా వేడిగా బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మనం టీ గ్లాస్లో ఎలా చేస్తాం, పైకి కిందకి. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఈ శ్వాస మీకు అలా తగులుతుంది. ఇలా మీ శ్వాసలో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ శ్వాస మీకు స్పర్శ తగులుతుంది, ముక్కు నుంచి బొడ్డు వరకు, బొడ్డు నుంచి ముక్కు ద్వారా. ఓకే, ఇలాగా శ్వాసను గమనించాలి. మీరు ఎలాగ కూర్చోవాలి పాస్చర్ అంటే మీ ఇష్టం. మీరు సోఫాలో కూర్చుంటారా, చాప మీద కూర్చుంటారా, కింద కూర్చుంటారా, చెట్టు కింద కూర్చుంటారా, కుర్చీలో కూర్చుంటారా, మీ ఇష్టమే. మనం టీవీ దగ్గర ఎలా కూర్చుంటాం కుర్చీలో, అలా కూర్చుని జస్ట్ 3 కళ్ళు, కాళ్ళు, చేతులు ఇలా క్లోజ్ చేసుకుని జస్ట్ శ్వాసను గమనించడం. ఓకే, అసలు ధ్యానం అంటే ఏంటంటే
మీ మైండ్ని ఖాళీ చేసుకోవడం. ఓకే, ఎంటీ యువర్ మైండ్. మీ యొక్క మనసు ఏదైతే ఉందో దాన్ని ఖాళీ చేసుకోవడం, శూన్యం చేసుకోవడం. ఓకే, మీ మనసు ఖాళీ అయితే మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్టు లెక్క. అది ఎలా అవుతుందంటే చూద్దాం. ఫస్ట్ మీరు కళ్ళు మూసుకోగానే జస్ట్ మీకు చీకటి అవుతుంది. కళ్ళు మూసుకొని చీకటి అవుతుంది. చీకటి అయిన తర్వాత మనం బెల్లం పెడితే చీమలు ఈగలు ఎలాగైతే ముసురుతాయో వస్తుంటాయో నెంబర్ ఆఫ్, అలాగే మీరు కళ్ళు ముయ్యగానే మీ ఆలోచనలు మిమ్మల్ని ముసురుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే జరిగిపోయిన సంఘటనలు అవ్వచ్చు, జరిగిపోయిన అన్ని కూడా ఏవైతే ఉన్నాయో గతంలో అవి, భవిష్యత్తులో మీరు చేయబోయే పనులు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ గురించి, మీ రిలేటివ్స్, మీ చుట్టాల గురించి, లేకపోతే ఎవరైనా అప్పు మీరు ఎక్కడైనా అప్పు తెచ్చారు అప్పుల వాడి గురించి, లేదా మీరు ఏదో బిజినెస్ చేస్తున్న బిజినెస్ గురించి, ఆఫీస్ విషయాల గురించి, లేదా నాకు జాబ్ రాలేదనో, నాకు పెళ్లి అవ్వలేదనో, పెళ్లి చేసుకోవాలను, రకరకాల ఆలోచనలు. ఓకే, ఇవన్నీ కూడా అప్పుడే వస్తాయి. అంతకుముందు మీరు కళ్ళు ముయ్యగానే అవన్నీ కూడా ఒక బెల్లం దగ్గరికి ఈగలో చీమలు ఎలా వస్తాయి అలా ముసురుతూ ఉంటాయి అన్నమాట కరెక్ట్గా మీ యొక్క మైండ్లో. ఇలా ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఆలోచన కట్ చేసి జస్ట్ శ్వాసను గమనించాలి. ఎప్పుడైతే ఈ శ్వాసను గమనిస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలు సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. 1,70,000, 60,000, 40,000 ఇలా ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, రోజుకి మనిషి 70,000 ఆలోచన చేస్తారంట. అంటే మీరు ఖాళీగా కూర్చున్నా, మీరు పడుకున్నా, ఎక్కడున్నా సరే 70,000 ఆలోచనలు మీరు ఖచ్చితంగా చేసి తీరుతారు, ధ్యానం లేని వాళ్ళు. ఓకే, సో ఈ ఆలోచనలు అన్నీ కూడా డిసపియర్, మాయమవ్వాలంటే కనుక మీ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతారో అప్పుడు ఆటోమేటిక్ ఆలోచనలన్నీ తగ్గిపోయి మీకు ఆలోచన లేని స్థితి వస్తుంది. అంటే ఆలోచనలు ఏముండవు, ఖాళీగా ఉంటుంది మీ మైండ్. ఈ ఖాళీగా ఉన్న మైండ్నే మనం ధ్యాన స్థితి అంటాం. ఇంగ్లీష్లో మైండ్ అంటాం, తెలుగులో మనస్సు అంటాం. ఓకే, ఈ మనసు ఖాళీ అయిపోతుంది ఎప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. ఓకే, మీ శరీరంలో శ్వాస ఉంది, మరి మీ ధ్యాస ఎక్కడుంది? మీ యొక్క ఫ్రెండ్ మీదో, మీ భార్య మీదో, మీ జాబ్ మీదో, మీ వ్యాపారం మీదో, లేకపోతే మీ అప్పులవాడి మీదో, లేకపోతే మీ శత్రువు మీదో, మీ మిత్రుడి మీదో, మీ ఇంటి మీదో, లేదా మీ డబ్బు మీదో, మీ ఆస్తుల మీద ఉంది మీ ధ్యాస. అక్కడ ఉన్న ధ్యాసని మీ శ్వాస మీద పెడితే ఆటోమేటిక్ మీ మైండ్ ఖాళీ అయిపోయి, మైండ్ ప్రశాంతంగా అయిపోయి, మీ యొక్క ఆలోచనలు ఆగిపోయి మైండ్ ప్రశాంతంగా అయిపోతుంది. ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. అప్పుడు మీరు ఎవరు, అప్పుడు మీ ఆత్మ మీతో మాట్లాడటం కానీ, లేదా రకరకాల విజన్స్ కలర్స్ కనిపించడం, రకరకాల దేవుళ్ళు, గురువులు, యోగులు కనిపించడం, రకరకాల వాటర్ ఫాల్స్, పాములని, జీసస్ అని, బుద్ధుడని, అల్లా అని, కృష్ణుడని, రకరకాలుగా మనకి అందరూ రావడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు మీరు ప్రశ్న చేయొచ్చు, నేను ఈ భూమి మీద ఎందుకు వచ్చారో నాకు చెప్పండి మాస్టర్స్ అంటే వాళ్ళు చెప్తారు. ఓకే, వీళ్ళందరూ కూడా ధ్యానం చేసి దేవుళ్ళు అయిన వాళ్ళే వీళ్ళంతా కూడా. కృష్ణుడు సాంఘిక మహర్షి దగ్గర 4 సంవత్సరాల వయసులో ధ్యానం చేసి దేవుడు అయ్యాడు. అదేవిధంగా రాముల వారు వశిష్ఠ మహాముని దగ్గర 11 సంవత్సరాల వయసులో రాముల వారు వశిష్ఠ మహాముని దగ్గర ధ్యానం చేసుకుని దేవుడు అయ్యాడు అర్థం. నెక్స్ట్ ఆంజనేయ స్వామి తన తల్లి అంజనాదేవి దగ్గర 2 సంవత్సరాల వయసులో అతి చిన్న వయసులో ధ్యానం నేర్చుకుని ఆంజనేయ స్వామి దేవుడు అవడం జరిగింది. ఓకే, అదేవిధంగా జీసస్ మహాతార్ బాబాజీ దగ్గర ధ్యానం నేర్చుకోవడం కూడా జరిగింది. జీసస్ నేర్చుకుని తర్వాత ఇజ్రాయెల్ గుహలోకి వెళ్ళి 40 రోజులు అక్కడ ధ్యానంలో ఉంటూ ధ్యానం దాన్ని ఉపవాస పరార్థాలను పెట్టుకుంటారు క్రిస్టియన్స్. అలా జీసస్ మహాతార్ బాబా దగ్గర ధ్యానం నేర్చుకోవడం, తర్వాత ఇజ్రాయెల్ గుహలో 40 రోజులు కూర్చోవడం, అప్పుడు అతను దేవుడు అవడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త అంటున్నాం కదా, మహమ్మద్ ప్రవక్త సౌదీ అరేబియా సాహిబులు అందరూ కూడా కొలిచారు. అతను తాబా అనే గుహలోకి వెళ్ళి ధ్యానం చేయడం జరిగింది. ఇలా అందరూ కూడా ముందు అందరూ మనుషులుగా ఉన్నారు, తర్వాత అందరూ కూడా ధ్యానం చేసి దేవుళ్ళు అయ్యారు. ఓకే, ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మన ముందు ఉన్న పని ఏంటంటే
ధ్యానం చేస్తే, ఒక ధ్యానం చేయకపోతే మనిషిగా ఉండి మనసుతో ఉండి రకరకాల ఇబ్బందులు పడి దుఃఖాల్లో ఉండి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎంతవరకు బ్రతుకుతామో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అంతా గందరగోళం కింద ఉంటుందన్నమాట. ఏ డబ్బు కానీ, ఏ ఆస్తిపాస్తులు కానీ, ఏ ఉద్యోగాలు కానీ, ఏ పదవులు కానీ మిమ్మల్ని ఎప్పుడూ సాటిస్ఫైడ్ చేయవు. అవన్నీ దుఃఖాలే, ఇలా వచ్చి పోయేమాట అవన్నీ కూడా. ఓకే, కొన్ని రోజులు ఉంటాయి, వెళ్ళిపోతాయి. తర్వాత మీ తలుపు కొట్టేవాడు కూడా ఉండే, ఎవరు ఉండరు. మీ పదవి పోయినా, మీ ఉద్యోగం పోయినా, మీ దగ్గర ఆస్తిపాస్తులు పోయినా, ఎలా ఉన్నారండి అని మీ తలుపు కొట్టేవాడు కూడా ఉండడం. అప్పుడు మిగిలింది మీకు దుఃఖమే. మీరు ఎంత సంపాదించినా ఎవరికో ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే. మీ గోషి గుడ్డ కూడా తీసి మిమ్మల్ని ఇక్కడ నుంచి భూమాత కల్పేసుకుంటుంది. ఓకే, మీరు ఎలాగైతే వచ్చారో ఎటువంటి వస్త్రాలు లేకుండా తల్లి గర్భంలోంచి, అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఓకే, ఇంక ఈ ఎంపర్లు ఎందుకు, ఈ యొక్క దుఃఖాలు ఎందుకు, ఈ పరుగులు ఎందుకు? ధ్యానం చేస్తే అన్ని లెక్కలు తెలుస్తాయి. ఓకే, మీకు ఆస్తి కావాలంటే డబ్బు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్. ఇవన్నీ కూడా మీరు ధ్యానం చేస్తే మీరు ఏదనుకుంటే జరుగుతుంది ఆటోమేటిక్. అన్నీ కూడా మీరు పరిగెట్టవసరంలా. ఓకే, ధ్యానం చేయని వాడే ఇవన్నీ పరిగెట్టి తర్వాత దుఃఖానికి గురయ్యి దుఃఖంతో మరణిస్తారు వాళ్ళు. ఓకే, చూస్తున్నాం కదా, మనసుతో ఉన్నవాడు కూడా ఈ ప్రకృతి విపత్తులకి వాడికి ఒక ఇల్లు సరిపోతే ఒక బంగ్లా సరిపోతుంది, వాడు 4-5 బంగ్లాలు, ఇంక ప్రతి ఊర్లో బంగ్లా కావాలంట. ఆ గదిలోంచి గది వరకు వచ్చి ఉంటాడో కూడా తెలియదు. ఆ గదిలోకి అడుగు పెట్టే వరకు వాడు బతుకుతాడో కూడా లేదు, తెలియని పరిస్థితి. భూకంపాలని, సునామీలని, వరదలని, బీభత్సాలని ఎలా కొట్టుకుని వెళ్ళిపోతా మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, ధ్యానం చేస్తే ఈ లెక్కలన్నీ తేలుతాయి మీకు. అంతవరకు మీరు దుఃఖంతోనే ఉంటారు. ఈ దుఃఖం పోవాలంటే సింపుల్గా మన పత్రిసారి అందించిన ఈ శ్వాస మీద ధ్యానాన్ని పట్టుకోండి, శుభ్రంగా చేసుకోండి. ఓకే, ధ్యానాన్ని మరొకసారి ఫైనల్గా సమ్మప్ చేసుకుందాం. కళ్ళు కట్టేయాలి, 2 కళ్ళు మూసుకోవాలి. జస్ట్ 2 చేతులు ఇలా వేడి పెట్టుకోవాలి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మన యొక్క బాడీలోని 3 యొక్క రంధ్రాలు క్లోజ్ చేసుకోవాలి, మూసుకోవాలి. తర్వాత శ్వాసను గమనించాలి. ముక్కు నుంచి బొడ్డు వరకు, బొడ్డు నుంచి ముక్కు ద్వారా బయటికి వెళ్ళే శ్వాసను గమనించాలి. ఓకే, ఈ ఆలోచనలు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. శ్వాసను ఎప్పుడైతే గమనిస్తే మీ యొక్క ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత మీ యొక్క మనసు, అంటే ఇంగ్లీష్లో మైండ్ అంటాం, శూన్యం అయిపోతుంది. అప్పుడు మీకు దైవ దర్శనాలు అవ్వచ్చు, ఇంకా అన్నీ కూడా జరుగుతాయి. రకరకాల అనుభవాలు, ఒకటేని కాదు. మీ ఆత్మ మీతో మాట్లాడవచ్చు, రంగులు కనిపించవచ్చు, ఇంకా చాలా. ఓకే, వీటి గురించి నేను మళ్ళీ వేరే వీడియో చూస్తాను. ధ్యాన అనుభవాల గురించి, ధ్యానం వల్ల లాభాల గురించి నేను మరొక వీడియోలో మీకు చెప్తాను. జస్ట్ ఇప్పుడు ఈ ధ్యానం, ఆనాపానసతి అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి, చేయడం వల్ల ఏం జరుగుతుంది. ఓకే, ఈ ఆనాపానసతి ధ్యానం చేయడం వల్ల మీ దుఃఖం పోతుంది, మీ అనారోగ్యాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ఇలా శ్వాసలు గమనించినప్పుడు మీ యొక్క మైండ్ ఎంప్టీ అయినప్పుడు బ్రహ్మరాధు నుంచి మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది మనకి. దాన్ని మన తెలుగులో విశ్వశక్తి అంటాం. ఆ విశ్వశక్తి మీ బ్రహ్మరంధ్రం కూడా మీ శరీరాంతా వ్యాపించి మీ యొక్క నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంటుంది. నాడీ మండల శుద్ధి అంటే మీ లోపల ఏవైతే రోగాలు ఉన్నాయో, కిడ్నీ, హార్ట్ ఎక్సెట్రా, మోకాలు నొప్పి అని ఎక్కడ మీకు బ్లాక్స్, అవన్నీ ఇంగ్లీష్లో బ్లాక్స్ అంటారు, తెలుగులో రోగాలు అంటారు. ఓకే, ఆ రోగాలన్నీ కూడా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ అప్పుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం వచ్చిన తర్వాత మీకు ఈ క్రమంలోనే మీకు ఇక్కడ విజన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇలాంటి చాలా అనుభవాలు ఉంటాయి, ముందు చూద్దాం. సో మీకు ధ్యానం వల్ల ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. తర్వాత మీ యొక్క బయట మీరు ప్రాపంచికంగా చేసే ఏ పనులు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, అన్నీ కూడా అందులో మీరు విజయవంతం సాధించడం జరుగుతుంది. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. ఈ మరిన్ని వీడియోల కోసం మీరు అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.